గ్రేటర్ హైదరాబాద్లో ఎండలు పెరిగిన కొద్దీ నీటి వినియోగం కూడా మరింత పెరుగుతోంది. దీంతో జలమండలిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సింగూరు తాగునీటిని అందించలేని స్థితికి చేరింది. దీంతో జలమండలి ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమైంది. ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే ఎమర్జెన్సీ పంపింగ్కు సిద్ధమవుతుంది జలమండలి. గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని రోజులుగా బాణుడు బగ్గును మండుతున్నాడు. దీంతో హైదరాబాద్లో తాగునీటికి డిమాండ్ పెరుగుతోంది. రాత్రి వేళల్లోనూ తగ్గని ఉక్కపోతతో ప్రజలు నీటి వినియోగాన్ని భారీగా పెంచుతున్నారు. ఇప్పటికే పలు కాలనీలు, అపార్ట్మెంట్లలో నీటి సరఫరా అంతరాయం ఎదురవుతోంది. చాలా చోట్ల ప్రెజర్తో నీళ్లు సరఫరా అవుతున్నాయి. దీనితో ప్రజలు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయి బోర్వెల్స్ ఎండిపోతున్నాయి. ఇప్పటికే డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకోవడం జలమండలికి పెద్ద సవాలుగా మారింది. మరోవైపు కృష్ణా బేసిన్లో కూడా నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం నగరానికి అందుతున్న నీటి పరిమాణం 2014లో సరఫరా చేసిన స్థాయికే పరిమితమై ఉందని జలమండలి అధికారులు చెబుతున్నారు. కానీ గత 10 ఏళ్లలో హైదరాబాద్ విస్తీర్ణం భారీగా పెరిగింది. జనాభా కూడా లక్షల సంఖ్యలో పెరిగినా నీటి సరఫరా మాత్రం అదే స్థాయిలో కొనసాగుతూ ఉండటంతో ఇబ్బందులు తప్పట్లేదు. ఈసారి ఎల్నినో ప్రభావం కూడా నగరానికి కొత్త ఆందోళనగా మారింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండలు పెరగడంతో నీటి వినియోగం మరింత అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వర్షాల రాక కూడా ఆలస్యం కానుందని అంచనా వేస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రస్తుతం మనకి ఈ జూన్ నుంచి ఎల్నినో కండిషన్ స్టార్ట్ అవుతుందని ఐఎండీ ప్రకటించడం జరిగింది. మనకి ఆల్రెడీ టెంపరేచర్స్ అక్కడ నార్మల్ స్థాయిని మించి 0.5 నుంచి 0.8 వరకు పెరిగినాయి. మనకి జూన్ నుంచి 1 డిగ్రీ పైగా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల మనకి ప్రథమ అంచనాల ప్రకారం ఈసారి మాన్సూన్ రైన్ఫాల్ నార్మల్ కంటా 8% తక్కువ ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు తేలింది. ఇప్పుడు లేటెస్ట్ డేటా తోటి మరొక 4-5 రోజుల్లో ఐఎండీ నివేదిక రిలీజ్ చేస్తారు. నీటి కొరత మరింత తీవ్రం కాకముందే ఎమర్జెన్సీ చర్యలకు జలమండలి సిద్ధమవుతోంది. అవసరమైతే ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నగరానికి నీటి సరఫరా కొనసాగించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న నిల్వలే పరిమితంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లోనే ఈ పంపింగ్ ను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు సింగూరు నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేస్తామని చెబుతున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. గత వేసవితో కంపేర్ చేస్తే ఈ వేసవికి ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చాలా తగ్గిపోయింది. రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో కూడా మనకు కొన్ని వర్షాలు వచ్చినాయి. అనుకోకుండా వర్షాలు రావడం వల్ల కాస్త రిలీఫ్ దొరికింది. అలా కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక 15 to 20% డిమాండ్ పెరిగింది. ఇది కొన్ని ఏరియాస్లో, పర్టికులర్గా వెస్ట్ జోన్లో 15 to 20% డిమాండ్ పెరిగింది వాటర్ సప్లైది. ఎందుకంటే వాళ్ళ బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. సౌత్ సిటీకి కానీ లేకపోతే ఈస్ట్ సిటీకి కానీ ఇప్పటివరకు మనకేం ప్రాబ్లం లేదు. మినిమం చాలా ఫిల్లింగ్ స్టేషన్ పెట్టాం కానీ ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త నీటి వనరులు అభివృద్ధి చేయడం, వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేయడం, చెరువులను పరిరక్షించడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే చర్యలు వేగవంతం చేయవలసిన అవసరం ఉంది. లేదంటే ప్రతి వేసవిలో ఇదే తరహా పరిస్థితులు మరింత తీవ్రంగా ఎదురయ్యే ప్రమాదం తప్పదు.